పరిశుద్ధి నీ నామను బట్టి ప్రతి నలుగురు మన జ్ఞాపకం చేసుకుంటాం. నీ కటాక్షం పైన దయచేసి నీ కృపణ పడుకొచ్చు కృప సర్వోన్నత దేవుడు కనుక నీ ఎందుకు జన్మించిన వారు ఇష్టపడి వస్తున్నాక ఆనాడు నా పౌంసకురీతి ఇచ్చినైనా ఇదే సమయం కాదన్నప్పుడు సొంతంగా ఇచ్చినారు. ఆనాడు పడుకోతని ప్రభు జైలు అధికారి పడుకోతని పౌలు దగ్గర వచ్చి ఆ అర్ధరాత్రి వాళ్ళ పడుకోతండి నానాన్ని మేమేమి చేయాలన్నప్పుడు రాత్రి తీసుకొని వచ్చి ఆ రాత్రి ఆ సమయంలో తీసుకున్నారు కదా. ఈ బిడ్డ కూడా తల్లి హృదయంలో తెలిసిందండి. నేను నీతో అంటు కట్టబడుట సహాయం చేసి రాజ్యవంత వారసులకు ప్రార్థించారు. మీరు కటాక్షం తీసుకొస్తండి. చేసుకోవాలా ఇంకా దేవుడి విరోధం ఏదన్నా పెట్టి అంత దూరం కాదు, ఇక ముందు కడుగు అది ఇప్పుడు దిగు దిగు ఇప్పుడు దిగేం కాదు. ఇప్పుడు కాటతండి అలా రాదు రా ఎవరా ప్రార్థన చేసుకోండి. యేసయ్యా ఇప్పుడు వరకు నేను తప్పులు చేసిన తప్పులు క్షమించి మా పాపాలను తుడిచివేసినైనా మీరు మా కోసం శిలువుల రక్తం కార్చారు కనుక మీ రక్తంతో మా పాపాలను తుడిచివేసి కనుకృష్ణ వేసిన పరిశుద్ధ తండ్రి సర్వోన్నతమైన దేవా నీ పరిశుద్ధ పాదాల కొందనాలు. ఇదిగో తండ్రి ఒక పాపి రక్షణ పొందటం అనేది దూతలు సంతోషిస్తున్నారు కదా. ఇదిగో తండ్రి ఈ కుటుంబం నీ సన్నిధిలో ప్రవేశించి నీ యందు జన్మించి నీ బిడ్డ పుట్టకు వచ్చి ఉన్నారు కదా. ఈ నీతి సంస్థని సాధనపరచుకోండి. ఆనాడు నీతి యావత్తు జరగాలని ప్రభు వ్యవహారం చేత బాప్తిసం తీసుకొని జ్ఞానాన్ని నెరవేర్చిన దేవుడు కదా. ఈ రాజ్యముల కోరసులో బాప్తిసం ఉన్నారు కదా. అందుకు ప్రభు మనసు కూడా మారి హృదయాలకు సహాయం చేసి ఇది సాధనపరచుకున్న తండ్రి ఆమేన్. మంచిది చెప్పింది విన్నారు కదా వాక్యం. ప్రభు యేసులోనే జీవితము ప్రభు యేసుకే నా జీవితము ప్రభు యేసులోనే ముళ్ళు విరచిన యేసు మహిమలో నిలిచే నా ప్రభువు మరణపు ముళ్ళు విరచిన సర్వోన్నత
మరొకసారి నలుగురు అప్పగిస్తున్నాం. విషయంలో నాతో కూడా సాకర్షణ బిడ్డ కూడా జ్ఞాపకం చేసుకొని గొప్ప నుంచి కనిష్ట తండ్రి.